అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ హుమైన్ బాషా. ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడిని నేను. మాది వేటపాలెం, బాపట్ల జిల్లా. ఈరోజు వాలంటీర్లకి దగా దినంగా మేము ప్రకటించుకోవడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లలో వాలంటీర్ వ్యవస్థకి తీపి కబురు తమ్ముళ్ళు, మీ జీతం 5,000 నుంచి 10,000, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి నేటికి 10 నెలలు అయినప్పటికీ ఉగాది పండుగ కూడా మాకు ఎటువంటి తీపి కబురు చెప్పకుండా మా లాంటి వాలంటీర్లని మోసం చేయడము చాలా బాధగా కలిసివేసింది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, వాలంటీర్లకు జీవో లేదని మీకు ముందు తెలుదా? హామీ ఇచ్చే ముందు అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ప్రతిపక్షంలో కూర్చొని చెప్పాల సమాధానం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలియదా జీవో లేదని? బుడమేరు వాగులో వరదలు ఎట్లా వాడుకున్నారు మీరు? ఆర్డర్స్ ఇచ్చి అప్పుడు తెలియదా జీవో లేదని? కావాలని చెప్పి మీరు మోసం చేసినట్టు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు చాలా పెద్దది. ఈ వయసులో మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మనసులు దోచుకోవాలి. రామారావు గారు ఎంత గొప్పటి పాలన చేస్తే ఈరోజు ప్రజల గుండెల్లో ఉండిపోయారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన ఎలాంటి పాలన చేశాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు, ఎంతమందికి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆయన పాలన చేశాడు. వాళ్ళు ప్రజల గుండెల్లో ఇప్పుడు కూడా బతుకున్నారు. భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు. ఆ మహానుభావులు, మహనీయులు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చూడండి. తరతరాలు మారినా, యుగ యుగాలు మారినా వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళ గుండెల్లోనే ఉంటారు. మీరు ఒకసారి మీ పాలన మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎక్కడ ఉన్నారనేది. ఈరోజు మీకు ఓట్లు వేసిన వాళ్ళు చీదరించుకుంటున్నారు, బాబు వద్దు, బాబు వద్దు, బాబు వద్దు. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే బాబుని నమ్మి మోసపోయాం అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. మీ ప్రభుత్వం కరెక్ట్గా లేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎలక్షన్ల ముందు చెగవీర అన్నారు, భగత్ సింగ్ అన్నారు, విప్లవం అన్నారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి మీరు సనాతన ధర్మం అని ఏదేందో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని గెలిపించుకుని పాలన చేయమని చెప్పి, మీ ధర్మాల గురించి వాటి గురించి చేయమని కాదు. మీ పాలన ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు చిదరించుకుంటున్నారు. ఈరోజు వాలంటీర్లని మీరు ఈ విధంగా మోసం చేశారే, మీరు ఇంకోసారి గెలుస్తారా? ఈరోజు వచ్చిన 21 సీట్లు మీకు వస్తాయా? ఒక్కసారి మీరు ఆత్మపరిచయం చేసుకోండి. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో మీ పతనం అప్పుడే స్టార్ట్ అయిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని చెప్తున్నాను. వాలంటీర్ వ్యవస్థకి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొనసాగించలేరా? చెప్పండి సమాధానం. మీకు మాకేమైనా ఉన్నాయా? గట్టు తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదండి. మీ పాలన ఏందో, మీరేందో రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారండి. ఆ పరిస్థితి రాకూడదని మీరు మా అభిమాన హీరోగా వేడుకుంటున్నాం. ఇప్పటికైనా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు దీక్ష కూర్చున్నాను. సాయంత్రం 5 గంటల దాకా, ఇప్పటి నుంచి క్షణం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. మహాత్మా గాంధీ గారి ఆత్మకథ, సత్యశోధన కథతో నేను ఈరోజు ఉంటాను. ఉగాది పండుగని వాలంటీర్లు బహిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం పోయిన సంవత్సరం 2024లో ఎలక్షన్లలో అప్పుడు ప్రతిపక్ష నేత స్వయాన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ తమ్ముళ్ళకి 10,000 తీపి కబురు అని చెప్పి మోసం చేయడం జరిగింది. ఆ రోజు ఆ వాగ్దానాన్ని నమ్మి మేము కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఈరోజు అధికారం చేజిక్కించుకున్న తర్వాత వాలంటీర్లని పక్కన పడేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఈరోజు మేము 9 నెలల నుంచి జీతాలు లేక, ఉద్యోగాలు లేక మానసిక బాధల్లో ఉంటే ఈ ప్రభుత్వం వాలంటీర్లకు జీవో లేదని చెప్పి మానసిక అణిచివేతకు గురి చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ఈ కూటమి గవర్నమెంటు ఆలోచనలలో చాలా దుర్మార్గపు ఆలోచనలుగా మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం గడిచిన 2-3 రోజుల నుంచి. అయినప్పటికీ చలనం లేదు. ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీ పాలన ఇదా? వాలంటీర్లని మోసం చేయడం మీ పాలన? యువతని మీరు పక్కదారి పట్టించడం మీ పాలన? ఒకసారి పాలన అంటే కీర్తిశేషులు రామారావు గారు
10 కోట్ల మంది తెలుగు ప్రజలు, 2 తెలుగు ప్రజలు, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా వాళ్ళ గుండెల్లో ఉండిపోయారు. అలాంటి పాలన చేయాలి. అలాగే కీర్తిశేషులు స్వర్గీయ మన రాజశేఖర రెడ్డి గారు, ఆయన తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు గుండెల్లో, ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండిపోయారంటే వాళ్ళు ఎలాంటి పాలన చేశారు? అది పాలన. మీరు 40 సంవత్సరాలు చెప్పుకుంటారని, ఇదేనా మీ పాలన? ఈరోజు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. ఈరోజు మీరు ఎప్పుడెప్పుడు దిగిపోతారా అని చెప్పి తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మారాలని కోరుకుంటున్నాం. ఒక రామారావు గారి లాగా, ఒక రాజశేఖర రెడ్డి లాగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయం తీసుకోండి. ప్రజల్ని మోసం చేసి మీరు ప్రజల దగ్గర దోషిగా నిలబడతారా? ప్రజలకి వాలంటీర్లకి మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీ వయసు 70-80 సంవత్సరాలు ఉంది. నేను యువకుడుగా పనిచేస్తాను, ఉత్సాహవంతుడు నేను చెప్పుకుంటున్నారు. ఇదా మీ పాలన? దగా చేయడం మీ పాలన, మోసం చేయడం మీ పాలన. మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీరు ఎలక్షన్లలో ఉదరగొట్టారే, వాలంటీర్లకు 5,000 కాదు మా చెల్లెమ్మలకి ఇంకొక 5,000 కల్పిస్తానన్నారే, ఇదేనా మీ న్యాయం? గెలిచినప్పుడేమో, గెలవక ముందేమో మీరు చొగవీర అంటారా, భగత్ సింగ్ అంటారు, సామాజిక న్యాయం అంటారు. గెలిచిన తర్వాత ఏమో మతతత్వంగా మీరు మారిపోతారా? కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా మీరు మారండి. మారి మీరు వాలంటీర్లు కొనసాగిస్తే మీకు, మీ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఈరోజు మీకు 21 రావచ్చు, ఇంకొకసారి మీరు ఎలక్షన్లోకి వస్తే మీరు గెలవడం కూడా కష్టమైపోయిందని వాలంటీర్ వ్యవస్థ నుంచి మీకు తెలియపరుస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థని కొనసాగించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు నేను దీక్ష చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీద నిరసనగా, వాలంటీర్ల ద్రోహం చేసింది కాబట్టి సాయంత్రం 5 గంటల దాకా మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన పుస్తకం చదువుతా ఈ ప్రభుత్వం మీద నేను నిరసన తెలుపుకుంటాను. నా భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగంగానే ఈరోజు నేను ఈ దీక్ష చేయడం మొదలుపెట్టాను. నమస్తే.